దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాలం ఉపవాస ప్రార్థన కూడిక లెంట్ సీజన్లో మరి ఒక దినం మనమంతా దేవుని మందిరంలో ఇంత చక్కగా కూర్చొని దేవుని ఆరాధించటానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానం కంటే ముందుగా మన సంఘ కౌన్సిల్ వారు, మన కార్యక్రమ అధ్యక్షులు, జనరల్ బాడీ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ పిఎస్ జాన్ సార్ గారికి మరియు కౌన్సిల్ మెంబర్స్కి అందరికీ, మన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఎమ్మెన్ఎల్ పాస్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇవ్వడమే కాదు, బలపరచడం ముఖ్యమైనటువంటి విషయం. సార్ రాకముందు ధైర్యంగానే ఉన్నాయి, ఇక్కడ చెప్పగలనులే అని. కానీ సార్ కూర్చున్న తర్వాత కొద్దిగా ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే అభిమానించే దైవజనులలో మరియు ఆ వాక్యం ఈ స్టైల్లో చెప్పాలంటటువంటి కొంతమంది దైవజనులను ముందర పెట్టుకున్న వారిలో విక్టర్ సార్ గారు ప్రథమంగా ఉంటారని జ్ఞాపకం చేస్తూ, సార్ అంతా చెప్పలేను కానీ బట్ దేవుడిచ్చిన తలంపులు బట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం బోధించాలని మీ ముందు నిలబడ్డాను. సో దయచేసి వాక్యాన్ని ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. సో వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది, సహవాసం ప్రాముఖ్యమైనటువంటిది. మన సంఘంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరగాలని నాకు చాలా సంతోషం, జరుగుతున్నందుకు చాలా సంతోషం. దేవుడు నా కోరిక ఈ విధంగా తీర్చి ఈ 2వ సంవత్సరం లెంట్లో మనమంతా దేవుని ఆరాధించటానికి, మొదటి సంవత్సరం చాలా చక్కగా దేవునికి మహిమకరంగా జరిగింది. అంతేకాదు 2వ సంవత్సరంలో అత్యధిక సంఖ్యగా మనం దేవుని ఆరాధిస్తున్నాం. సో ఈ విధంగా సంఘము నానాటికి కట్టబడాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘానికి సెలవిస్తున్నటువంటి మాటలు, సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ప్రాముఖ్యంగా చదివిన లేఖన భాగంలో అనేకమైన అంశాలు ఉన్నాయి, కానీ అన్ని అంశాల గురించి నేను తర్కించటం లేదు. 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. సో ఈ దినము ప్రార్థన అంశం గురించి మాట్లాడుతూ మనమందరం ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేస్తాం. కొద్దిగా సమయమా ఎక్కువ సమయం అనేది అకార్డింగ్ టు మన యొక్క పనులను బట్టి మనము సమయాన్ని గడుపుతూ ఉంటాం. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఏమవుతుంది అని ఈ యొక్క మధ్యాహ్న కాలమున నేను ప్రేరేపించబడి బోధించనై ఉన్నాను. సో ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే కీర్తన భక్తుడు చెప్తున్నటువంటి మాట, పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. సో ఇంటి దగ్గర ఉండే దానికంటే ఈ 40 దినాలు సంఘంలో ఈ సహవాసం ద్వారా 12 గంటల నుండి 3 గంటల వరకు ఇది ఎడతెగని ప్రార్థన సహవాసం. ఈ సహవాసంలో ఉండటము మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఒకసారి మనం పర్సనల్గా ప్రేయర్ చేసుకోవచ్చు ఇంత సమయం, లేకపోతే ఇదొక అవకాశం. కాబట్టి చాలామంది ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఈ యొక్క ప్రార్థనకు అటెండ్ కావాలని మనవి చేస్తున్నాను. సో ఎడతెగక ప్రార్థన చేయుడి అని పౌలు భక్తుడు సంఘానికి బోధ చేస్తూ ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే చెయ్యాలని ఒక కండిషన్. చేయకపోవడానికి మనకు అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. సో ప్రార్థన చేయాలి, చేయకపోవడానికి కారణాలు మనల్ని అడిగితే మన దగ్గర చాలా జవాబులు ఉంటాయి. ప్రార్థించకపోవడానికి కారణం ఏంటి ఆంటీ, దేవమన ఆంటీని అడిగితే దేవమన ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. నేను ఆంటీని అడగట్లేదు, కానీ ఒక ప్రశ్న చేస్తే ఆంటీ దగ్గర చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.
ప్రార్థన చేయబడడానికి కారణము చాలాసార్లు మనం గమనిస్తే ప్రార్థన రాదు అంటుంటారు చాలామంది. రెండవ మనము ప్రశ్నకు జవాబు చూస్తే, మాకు ప్రార్థించాలని ఆశ ఉంది కానీ ప్రార్థించడానికి మాకు సమయము లేదు, బిజీ, మేము జీవితంలో, ఉద్యోగంలో, లేకపోతే మా లైఫ్లో, సహవాసంలో మేము చాలా బిజీగా ఉన్నాం కాబట్టి మాకు ప్రార్థించడానికి సమయము లేదు అంటుంటాం. అదేవిధంగా ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం లేదనేటటువంటి ఒక సాకు కూడా మన దగ్గర ఉంటుంది. ఇంకా నాలుగవది ఓపిక లేదు అనేటటువంటి ఇంకొక సాకు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. ఇంకొంతమందికి ప్రార్థన అవసరత లేకనే అవసరం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆహారం లేక కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, మనకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆరోగ్యం లేక ప్రార్థన చేస్తుంటారు, మనకు ఆరోగ్యం సమృద్ధిగా ఉంది. ఆర్థికంగా మనము చాలా ఎచ్చుగా ఉన్నాం కాబట్టి ఆర్థికపరమైన అవసరతలు కూడా మనకు లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రార్థన చేయకపోవడానికి చాలా కారణాలు మన దగ్గర ఉన్నాయి. కానీ భక్తుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ప్రార్థించే ప్రార్థన మనవులు, మీరు ప్రార్థించే యొక్క వాక్య ప్రార్థన లేకపోతే మాట, వాక్ శక్తి ఏమవుతుందంటే ఇది చాలా ఘనమైనటువంటిదిగా, చాలా బలమైన ఆయుధముగా మారుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థించిన మాటలు ఏమవుతాయి అనేటువంటి ప్రశ్న ముందర పెట్టుకొని వాక్యంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం కొరకు. ఇంతవరకు చెప్పిందంతా ప్రార్థనకు, వాక్యానికి సంబంధం లేని విషయాలు, కానీ ఇప్పుడు చెప్పే మాటలు వాక్యం కొరకు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మీరు జరిగించిన కార్యం బట్టి నీకు వందనాలు. 12 గంటల నుండి ప్రభువా ఇప్పటిదాకా ప్రతి అంశంలో మీరు మహిమ పొందారు, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన అల్పుడను, అయోగ్యుడను నాయన, ఎన్నికలేని వాడనయ్యా, నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించినటువంటి సహవాసం బట్టి స్తోత్రములు నాయన. ఈ దినము ప్రభు నిలబడటానికి కృపనిచ్చిన దేవా నీకు వందనాలు. మాట్లాడగా ప్రభువా నా మాటలు నీకు అంగీకారంగా ఉండుటకు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీవై ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు మాట్లాడుచుండగా ఆత్మదేవ మా అందరి హృదయాలను ఆయన పదిలపరచండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయమని నజరేయుడైన యేసే నామమున ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మాటలు ఏమవుతాయి? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు మనము గమనిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాలలో మనం గమనిస్తే, అక్కడ పేతురు అనేటటువంటి కొర్నేలి అనేటటువంటి ఒక అన్యుడు, ఇతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇతను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఒక దూత జవాబు తీసుకొని వచ్చి కొర్నేలుతో మాట్లాడుతున్నటువంటి మాట, కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలు మరియు నీ దైవ కార్యములు ప్రభు సన్నిధికి చేరాయి, ప్రభు సన్నిధిలో ఉన్నాయి. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు కొర్నేలి ప్రార్థనకు జవాబు వచ్చింది. అతని యొద్దకు దూత వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతడు తేటగా చూచెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని అక్కడ దూత ఆయనకు జవాబు ఇవ్వడం మనం చూస్తాం. అంటే చేరింది అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు? తన ఇంట్లో ప్రార్థన చేశాడు. మనం ఎక్కడ ప్రార్థిస్తున్నాం? సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. కానీ దూత ఎక్కడి నుండి పంపబడింది అంటే, దూత ఎక్కడి నుండి వచ్చారంటే పరలోకం నుండి వచ్చారు. అంటే ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థన పరలోకములో దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన ప్రయాణించింది అని అర్థం. మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అంటే
పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే దూత చెప్తా ఉన్నారు, కొర్నేలి, నీ ప్రార్థన మరియు నీ ధర్మ కార్యములు ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి చేరాయి. దేవుని సన్నిధికి చేరాలంటే మన ప్రార్థన ప్రయాణము చేయాల్సి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే అక్కడ గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి సంఘటన మనం చూస్తాం. దయచేసి ఎవరైనా తీస్తే చదవవలసిందిగా మనం చేస్తున్నాం. 10వ అధ్యాయము 13వ వచనం, అక్కడ ఉన్నటువంటి వృత్తాంతం మనం గమనిస్తే దానియేలు యొక్క దర్శనము, దానియేలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో దానియేలు తేటగా దేవుని యొక్క సంఘటనలు, అంత్యకాలంలో జరిగేటటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఆయన బలము లేక, ఆయన సొగసు వికారమైపోయి, ఆయన నిలబడలేని స్థితిలో పడిపోయినాడు. అప్పుడు ఎన్ని రోజులకు జవాబు వచ్చిందంటే, అకార్డింగ్ టు ఈ యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక్కడ రాజ్యాధిపతి అంటే ఆ పార్షిక దేశపు అధికారి అని కాదు, సైన్యాధికారి అని కాదు, ఆ దేశం మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఒక అధిపతి. మన దేశం మీద కూడా ఒక అధిపతి ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే ఈ దినాలలో అనేక రకాలైనటువంటి శోధనలు మనకు కలుగుతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజము మేల్కోవలసినటువంటి దినాలలో మనం ఉన్నాం. క్రైస్తవ సమాజము ప్రార్థించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే అధికారి బయలుదేరాడు, ఆటంకపరిచే అధికారి బయలుదేరాడు. ఇక్కడ ఎవరిని ఆటంకపరిచారంటే సామాన్యమైన దూత కాదు, దూతలలో ప్రధానుడైనటువంటి గాబ్రియేలు దూతను ఏం చేస్తున్నాడు? ఎన్ని దినాలు ఆపాడంట? దేవుని దగ్గరికి ఈయన ప్రార్థన చేరింది, ప్రార్థనకు జవాబు తీసుకొని వస్తుండగా ఇక్కడ ఆటంకం జరుగుతుంది. 21 దినములు ఆటంకపరచబడ్డాడంట. చూడండి, మన జీవితాలలో మన ప్రార్థనకు జవాబు రావడానికి ఆలస్యం అవుతుందంటే నీ ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేశాడనేటటువంటిది కాదు, కానీ నీ ప్రార్థన జవాబుకు ఆటంకం ఒకటి ఉంది. అందుకే నువ్వు ఎడతెగక ప్రార్థన చెయ్యాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి 13వ వచనంలో, నేను నిలుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మిఖాయేలు దూత సహాయము చేయవచ్చినట్లుగా ఈ యొక్క వృత్తాంతంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే అంటే ప్రార్థన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన వెళ్ళటానికి ఆటంకాలు ఉన్నాయి, ప్రార్థనకు జవాబు రావటానికి కూడా ఆటంకాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన ప్రయాణిస్తుంది. రెండవది, ప్రార్థన ప్రయాణించి ఏమవుతుంది? దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రార్థన ఎలా దేవుని సన్నిధిలోకి చేరుతుంది? ఏ రూపంలోకి మారి చేరుతుంది? అంటే ప్రార్థనగా వెళ్తుందా అనేది మనం గమనించినట్లయితే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను, వీణెలను, ధూపద్రవ్యముతో నిండిన పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే మనము చేసే ప్రార్థన ఏమవుతుందంటే ఒక రూపము ధరించుకొని, ఆ రూపం ఏంటో ఇంకోసారి దేవుని చిత్తం అయితే బయలుపరిస్తే మనం మాట్లాడుకుందాం. ఈ రూపములోకి వెళ్ళి ఈ రూపంలో నుండి అదిగో పరలోకములో 24 పెద్దల చేతిలో ఉన్నటువంటి సువర్ణ పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలతో నా ప్రార్థన కూడా జమ చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థించే ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిదంటే అది పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధులు అంటే మనం లెక్క పెడితే 24 పెద్దలు అంటే ఎవరు వాళ్ళు మనకు తెలుసు.
12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు, వాళ్ళ ప్రార్థన వాళ్ళ చేతిలోకి వెళ్తూ ఉంది. అంటే అందులో ఏముందంటే ఆ పాత్రలలో అనేకుల ప్రార్థనలు ఉన్నాయి, అనేక యొక్క రక్తము మొరపెడుతున్నటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఇటు ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, ఆ ప్రార్థనలోకి మన ప్రార్థనలు కూడా చేరుతున్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ గొర్రెపిల్ల చుట్టూ ఉన్న 24 పెద్దల చేతిలోని సువర్ణ పాత్రల్లోకి మనము చేసే ప్రార్థన కూడా వెళ్తుంది. ప్రార్థన ఏమవుతూ ఉంది అంటే ధూపద్రవ్యముగా మారుతూ ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 141వ కీర్తన 2వ వచనం ప్రకారం, 141వ కీర్తన 2వ వచనం ప్రకారం మనం గమనిస్తే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుత సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన ధూపద్రవ్యములుగా మారి ప్రార్థన రూపం మార్చుకొని ధూపముగా 24 పెద్దల చేతుల్లోని సువర్ణ పాత్రలోకి వెళుతుంది. సో ఏ మార్గములో వెళ్తుంది, ఎలా మారుతూ ఉంది, ఏ విధంగా 24 పెద్దల చేతుల్లోకి వెళుతుందో మనము గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది. మనం ప్రార్థించే ప్రార్థన ఎంత బలమైనటువంటిదో ఈ మధ్యాహ్న కాలము జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. సమయాన్ని అసమయాన్ని కాదు, కానీ నీ అవసరత అక్కర లేకున్నా కానీ నువ్వు ప్రార్థించటానికి, నీ సమయాన్ని ప్రభువుతో గడపటానికి నువ్వు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా, ఈ ప్రార్థనా సమయం, ఈ సంఘ సహవాసములో ఈ 3 గంటల ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంత బలమైనటువంటిది అని జ్ఞాపకం చేయబడుతుంది. నీవు నేను విశ్వాసంతో బలపడాలని, విశ్వాసంతో ప్రార్థించడానికి సిద్ధపడాలని, మనకున్నటువంటి స్థితిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి ఏ విధంగా జవాబు వస్తుందో ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. 8వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగాను. సో ప్రార్థనకు దేవుని సన్నిధిలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ మధ్యాహ్న కాలం మనము ఆత్మచేత బోధింపబడుతూ ఉన్నాం. నీవు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన 24 పెద్దల సువర్ణ ధూప పాత్రల్లో చేరినప్పుడు ఆ పాత్రలకు బలిపీఠం ఎదుట, సింహాసనము ఎదుట, సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై ఒక ధూప ద్రవ్యము ఇవ్వబడింది. ఈ ధూప ద్రవ్యము కలిపి ఈ ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలన్నీ బలిపీఠం మీద ఆ ప్రార్థనలు ఉంచినప్పుడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప కార్యము జరుగుతూ ఉంది. నీ జీవితంలో నీ ప్రార్థనలు ఎవరు విన్నా ఎవరు వినకపోయినా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని శుద్ధీకరించి తన వారసులుగా, తన బిడ్డలుగా చేసుకొని సంఘములో మనల్ని చేర్చి సంఘ ప్రార్థనల ద్వారా మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు నిరంతరము ఆయన నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయము చేయవాడు ఆయనే, నీ ప్రార్థనలకు జవాబిచ్చువాడు ఆయనే. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనలు ఒక దినము తప్పకుండా జవాబు వస్తుంది. దానియేలు గారు ప్రార్థన చేసి ఆ యొక్క మర్మము తనకు చూపించినటువంటి
ఆ యొక్క ఏదైతే దర్శనం ఉందో ఆ దర్శనం గురించినటువంటి మర్మము గురించి భయపడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఉపవాసముతో అక్కడ 3 వారములు ఆయన ఉపవాసంతో 10వ అధ్యాయం అంతా చూస్తే సీక్వెన్స్ అంతా ఒకటే సందర్భంలో ఒకటే సమయంలో జరిగినట్లుగా కనపడుతుంది. కానీ ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళడము, ప్రార్థనకు జవాబు రావడము దాదాపు 3 వారాల కాలం మనం చూస్తాం అక్కడ. సో మనం ప్రార్థనలకు వెంటనే జవాబు కొన్ని దానిలకు వస్తుంది, కొన్ని దానిలకు జవాబు రాదు. జవాబు రానంత మాత్రాన దేవుడు మన ప్రార్థన వినడం లేదని మనం అనుకోకూడదు. తప్పకుండా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీర ప్రార్థన ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. ఆయన కనికర స్వరూపుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో నుండి నీకు జవాబు వచ్చేంత వరకు నీవు జాగ్రత్తగా ప్రార్థించడానికి పూనుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. బహు ధూపద్రవ్యములతో కలపబడినటువంటి స్థితి మనం చూస్తున్నాం. మన ప్రార్థనలకు ఇంకా పరలోకములో ధూపము కలపబడాలి. ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావో, ఏ అద్భుతం కొరకు ప్రార్థిస్తున్నావో, ఏ అవసరత నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో, ఏ అక్కర బట్టి, ఏ అవమానము, ఏ నింద, ఏ స్థితిని బట్టి నువ్వు బాధపడుతూ ప్రార్థిస్తున్నావో, ప్రభు సన్నిధిలో ప్రతి ప్రార్థనకు తగిన సమయములో జవాబు వస్తుంది. సో ఆ ప్రార్థనలకు ధూపద్రవ్యం కలపబడాలి. అప్పుడే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? సింహాసనం ఎదుటున్నటువంటి దేవుని సన్నిధికి వస్తుంది. ఆ సువర్ణ పాత్రలోకి వెళ్ళగానే జరిగేటటువంటి పరిస్థితి మనం చూస్తే, వాళ్ళు దాన్ని కలిపి వేయగానే ప్రత్యేకమైనటువంటి ఆడ మాటలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు పుట్టి ఒక అద్భుత కార్యము జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూతలు కలిపేది పరిశుద్ధుల ప్రార్థన. ఆ ప్రార్థనలో మన ప్రార్థన కూడా ఉందని మనము నమ్మాలి, విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలోని బలిపీఠం పైకి భూలోకములో నీవు చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థనకు దేవుని సన్నిధిలో నుండి ఒక ధూపము కలపబడి, ఆ ధూపము ద్వారా దేవుని ముందరికి వెళ్ళిన ఈ ప్రార్థన ఏమి అవుతుంది, ఏమి జరుగుతుంది అంటే, పరలోకములో అగ్ని భూమిపైనికి అద్భుతాలు తీసుకొస్తుంది. అక్కడ బలిపీఠం మీద వేయగానే అగ్ని, ఉరుములు, మెరుపులు, ఒక శబ్దముతో కార్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యం అక్కడ జరుగుతుంది. అద్భుత కార్యము భూలోకములో ప్రార్థించిన విశ్వాస జీవితంలో జరుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఆ లోయ అంతా ఎముకలతో నిండి ఉంది. ఆ లోయ అంతా ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయ. ప్రవక్తకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రవచించమని. ప్రవక్తకు ఒక డౌట్, నేను ప్రవచిస్తే ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? ఇక్కడ ఏదైనా అవకాశం ఉందా? నమ్మటానికి సాధ్యము కానటువంటి కార్యం అక్కడ జరిగింది. గడగడ గడగడమని శబ్దముతో ఎముకలన్నీ కూర్చబడ్డాయి. ఎముకల పైన నరాలు, కండరాలు, చర్మము పొదగబడింది. ఒక గొప్ప సైన్యం అక్కడ లేచినట్లుగా మనం చూస్తాం. ఏం జరిగింది? ఈ ప్రార్థన ఎక్కడ వినబడింది? పరలోకంలో వినబడింది. అందుకే మనము చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి చేరునుగాక, ప్రభు సన్నిధికి చేరుతుందనే విశ్వాసంతో మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. రెండవది మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుందాం. అక్కడ కూడా అద్భుతం మనం చూస్తాం. ఆ దినాల్లో సంఘమునకు హింస వచ్చింది, సంఘమునకు శ్రమ వచ్చింది. ఇటు శ్రమలో
జరుగుతున్నటువంటి కార్యం అపోస్తుల కార్యములు 16, 25, 26. మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు ఏం చేశారు? దేవునికి ప్రార్థించారు. తర్వాత కథ మనం మాట్లాడుకుందాం. దేవునికి ప్రార్థన చేశారు. ఎట్టి స్థితిలో దేవునికి ప్రార్థన చేశారు? సమయం ఉంది కాబట్టి ప్రార్థన చేశారా? అనుకూలం ఉంది కాబట్టి ప్రార్థన చేశారా? ఆరోగ్యం ఉంది కాబట్టి ప్రార్థన చేశారా? లగ్జరీలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేశారా? అంటే వారి పరిస్థితి ఆ యొక్క పుతోను దయ్యమును ఆ కుమార్తెల నుండి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, భయంకరంగా గాయము చేస్తూ ఉన్నారు, కర్రలతో కొట్టారు, బొండలు బిగించారు. ఆ జైల్లో ఆ ఖజానాలు, ఆ యొక్క ప్రాంతం ఎలాంటిదంటే చాలా ఇరుకైనటువంటి ప్రాంతం. రెండవది, అక్కడ ఎలుకలు ఉంటాయంట. ఆ ఎలుకలు ఏం చేస్తాయంటే రక్త వాసన వస్తే వచ్చి కొరకడం మొదలు పెడతాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ఆ చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు పొద్దున్న నుండి దెబ్బలు తిని ఆ మధ్యరాత్రి వేళల్లో నిద్రిస్తలేరు. మనమైతే ఏం చేస్తాం? మనకున్నటువంటి పనులను బట్టి ఈరోజు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే కూడా మనం ఏం చేస్తామంటే, ప్రభువా నా కథ నీకు తెలియదనైనా పొద్దున్న నుండి ఇంత కష్టపడ్డా, నేను ఇంకా ప్రార్థన చేయలేను ప్రభువా, నేను పడుకుంటా ప్రభువా అని పడుకుంటాం. కానీ ఆదిమ సంఘం ఏం చేసిందంటే ఆ శ్రమలలో, హింసలలో, ఇబ్బందులలో వాళ్ళు ఏం చేశారంటే పౌలు శిలలు ఏకీభవించి ప్రార్థన చేశారు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడ ఏకాత్మ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఏక మనస్సు కలిగి 12 గంటల నుండి 3 గంటల వరకు ఎవరు పాట పాడుతున్నా హృదయంలో పాట పాడదాం. మనకు రాగం రాకపోవచ్చు, వాళ్ళే పాట పాడాలా, వాళ్ళే వాక్యం చదవాలా, వాళ్ళే అనేటటువంటి మాట వస్తే ఏకాత్మ లేదు. ఎవరొచ్చినా మనం హృదయపూర్వకంగా ఏం చేయాలా? ఇది ప్రభు నడిపిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో నేను అణచుకుంటే లేదా ప్రభు చిత్తానుసారంగా నేను మారితే పగిలినటువంటి నా జీవితము దేవుడు వాడుకునే పాత్రగా మారుతుందనే ఒక విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, ఏకాత్మతో ప్రార్థిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? చదవండమ్మా. వినుచుండిరి. అకస్మాత్తుగా, సడన్గా, ఆల్ ఆఫ్ సడన్లీ ఏం కలిగింది? పైన ఉరుములు మెరుపులు కలిపితే కింద ఏం జరుగుతుంది? భూకంపం కలుగుతుంది. ఈ భూకంపము చెరసాల పునాదులు కదిలే విధంగా ఉంది, కానీ ఆ చెరసాల మీద పడి చనిపోయే విధంగా ఎవరు లేరు. అంటే బంధకాలు తెగిపోయాయి. వాళ్ళ బంధకాలు ఏవైతే బంధకాలు వేసి ఉంచారో, లోకపరమైనటువంటి బంధకాలు, అధికారపరమైనటువంటి బంధకాలు, వాళ్లకు సహాయం లేని స్థితిలో వాళ్ళను లోకం నెట్టి ఉండగా, అధికారం నెట్టి ఉండగా, ఇదిగో వారు ఏకాత్మతో ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు అద్భుత కార్యము జరుగుతుంది. మన జీవితంలో కూడా జరగదు అనుకున్నటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి. ఇది జరుగుతుందా? ఇది జరిగే విషయమేనా? నా జీవితంలో నేను ఇక బాగుపడతానా? నా కుటుంబం పైకి వస్తుందా? నా పిల్లలు బాగుపడతారా? నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అనుకూల సమయం, ఒక దినము నీ జీవితంలో అనుకూల సమయం ఉంది. ఇదిగో నీ ప్రార్థనలు అక్కడ చేరాయా? నీ ప్రార్థనలకు ఒక సమయమున ఇదిగో ఆ ధూపము కలపడం ద్వారా అద్భుత కార్యం జరుగుతుంది. ప్రభు సింహాసనం ఎదుట, ఆయన పాదపద్మముల యొద్ద నీ మొర చేరుతూ ఉంది. నీ మొరకు జవాబు తప్పకుండా ఒక దినాన దొరుకుతుందని జ్ఞాపకం చేయబడుతున్నాం. సో ప్రార్థన ఎడదెగక ప్రార్థన చేయాలి. ఆటంకాలను అధిగమించి ప్రార్థన చేయాలి. అసమయాలను మనం పక్కన పెట్టి ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఎప్పటికీ సమస్యకు జవాబు రాదని అనుకుంటావేమో,
ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట, నీవు అనుకోని సమయంలో నీకు కార్యము జరుగుతుంది. ఎందుకంటే నీ ప్రార్థన అక్కడ వినబడుతుంది. ఎప్పటికైనా ఎట్టి సమస్య అయినా జవాబు వస్తుంది. కఠినమైన జబ్బు ప్రార్థనతోనే ఏమవుతుంది? బాగవుతుంది. మొన్నటి దినమున నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఆమె కూర్చొని ఉంది. నాకు తెలియదు ఆమె కూర్చుందని. ఆమె అదే స్థితిలో 9 సంవత్సరాల నుండి ఉందంట. ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఆ కాళ్ళకు ఆయిల్ రాసి ప్రార్థన చేశాం. ఆమె దాదాపుగా స్ట్రెచ్ చేయగలుగుతుంది. కొద్ది భాగం ఆమె కాళ్ళను చాపగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆశ్చర్యపోతుంది, ఇదేంది సాధ్యమా? నేను 9 సంవత్సరాల నుండి ఇట్లనే ఉన్నాను, ఇదే పరిస్థితిలో ఉన్నాను. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది మనుషుల వల్ల అయ్యేది కాదు, మందుల వల్ల, డాక్టర్ల వల్ల, ఆ యొక్క పరికరాల వల్ల అయ్యేటటువంటి కార్యము కాదు. కానీ పరిశుద్ధమైన దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎడతెగక ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, మన అప్పుల బాధ తొలగిపోతుందా? ఒకానొక దినమున ఆ దేశంలో కరువు వచ్చింది. దైవజనుడు వచ్చాడు, చెప్తున్నాడు, రేపటి దినమున ఇదే సమయానికి ఇలా జరుగుతుంది. ఇదిగో పావురపు రెట్ట అమ్ముతారు, గాడిద తల అమ్ముతారు, ఇదిగో ఇంత రేటుకి అమ్ముతారంటే ఆయన అంటున్నాడు, ఇది సాధ్యమా? దేవుడు ఆకాశ వాకిలు విప్పినా సాధ్యము కాదు. మనుషుల దృష్టికి అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నమ్మలే కాబట్టి రేపు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు. మన జీవితంలో నమ్మకం ఉండాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడనేటటువంటి ఒక నమ్మకము మనకుండి విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రార్థన చేయాల్సిన భారం మనకుంది. అధికారులకు అధికారం ఉంది, హేరోదుకి అధికారం ఉంది. కాబట్టి హేరోదు యేసు ప్రభునే చంపాలని ప్రయత్నం చేశాడు. దేవుని ప్రణాళిక వేరు, లోకాధికారుల ప్రణాళిక వేరు. వాళ్ళు ఎన్ని ప్రణాళికలు వేసినా దేవుని ప్రణాళిక ముందర అంత ఏమైపోతుంది? దుర్దుడిపైపోతుంది. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనం నమ్మాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయము 5వ వచనం. సంఘమునకు హింస. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో, ఏ ప్రార్థన అంటే ఏక మనసుతో ప్రార్థన. మన ఫస్ట్ సర్వీస్లో దేవుని మందిరంలో ఉన్న మనమందరము ఏక మనసుతో ప్రార్థించుదుము గాక, ఏకాత్మతో దేవుని సన్నిధిలో గడుపుదుము గాక. హృదయానందంతో ప్రభు సన్నిధిలో నిలబడి ప్రార్థించినప్పుడు అట్టి ప్రార్థనలకు జవాబు వస్తుందని జ్ఞాపకం చేస్తుంది. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అలజడి ఉంది. పొద్దునేకైతే ఏమవుతుందో తెలియదు, రాత్రి గడిస్తే చాలు, మార్నింగ్ ఇక రెడీగా ఉన్నారు. ఏంటి? పేతురును చంపాలనేటటువంటి ఆలోచన. హేరోదుకు సంఘమును నాశనము చేయాలి. హేరోదుకు ఇదిగో తలకిందులు చేస్తున్నటువంటి 12 మంది శిష్యులను భూస్థాపితం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే పేతురును తీసుకెళ్ళి పేతురును మొదట చెరసాలలో వేశాడు. కానీ సంఘం అయితే ఏం చేస్తుందంటే, అయ్యో పేతురును పట్టుకుపోయినారని దుఃఖిస్తలేదు, కానీ ఆ దుఃఖములో కూడా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ప్రభువా కార్యం చేయి ప్రభువా, ఇదిగో మా జీవితాలు ఈ విధంగా ఉన్నాయి, మమ్మల్ని బాగు చేయి ప్రభువా. సంఘము హింసలో ఉంది ప్రభువా, సంఘాన్ని బాగు చేయి ప్రభువా. దేశం హింసలో ఉంది, దేశం యొక్క పునాదులు కదులుతూ ఉన్నాయి, దేశం ఏమవుతుందో మనకు అర్థమవుతూ ఉంది. మరి దేశం పట్ల నీ యొక్క జిజ్ఞాస ఏంటి? నీకున్నటువంటి ప్రార్థన పట్టుదల ఏంటి? మనమంతా ప్రార్థన చేస్తే కార్యం జరగదా? తప్పకుండా కార్యము జరుగుతుంది. దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. సంఘం కొరకు ప్రార్థిస్తున్నామా? దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నామా? కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా? కొన్ని విషయాలలో మనం ముందుంటాం. దేంట్లో ఉంటామంటే నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా ఉద్యోగం కొరకు, నా జీవితం కొరకు ప్రార్థన చేస్తాం. కానీ దేని గురించి మర్చిపోతాం?
సంఘం గురించి మర్చిపోతాం, సమాజం గురించి మర్చిపోతాం. దేవుని మందిరంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అన్నిటిని బట్టి మనం ప్రార్థించబద్ధమై ఉన్నాం. అందుకోసమే పౌలు భక్తుడు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఇస్తూ ఉన్నాడు. ఏమేం చేయాలని, అక్కడ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. మనం గమనిస్తే పేతురు తెల్లారితే పేతురు భక్తు తెల్లారిపోతుంది, ఆయన జీవితం తెల్లారిపోయేటటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రార్థించారు. ప్రార్థన చేయగా ఏం జరిగింది అంటే, వీళ్ళు ప్రార్థన భూలోకంలో చేశారు, జవాబు ఎక్కడ సరి చేయబడింది? పరలోకంలో సరి చేయబడింది. అందుకే నేరుగా దూత భూలోకమునకు దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చారు? పేతురున్న చెరసలలోకి వచ్చాడు. వచ్చి ఆయన సంకెళ్ళు తెగిపోయాయి. ఆయన లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. బంధకాలు ఏమవుతున్నాయి? ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుంది? ఆ తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. ఆయన బయటకు వచ్చేసాడు. మన జీవితాలలో కూడా కట్టుబడినటువంటి స్థితి, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సమాజంలో కానీ, నీ హృదయంలో అసమాధానం కానీ ఒక దినము తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ సంఘములో అద్భుతం చేసినట్లుగా ఈ సంఘంలో అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల నీవు ఏదైతే కలిగి ఉన్నావో, నీ హృదయము ఎలా రోధిస్తూ ఉందో, నీ రోదన వేదన వ్యర్థము కాలేదు, ప్రభు సన్నిధిలో చేర్చబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యలు తెంపబడ్డాయి. ఆయన ఫ్రీగా బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారితే చనిపోతాడని అనుకున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆయనను బలంగా వాడుకున్నాడు. ప్రార్థనలో మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఒక రూపము దాల్చుకుంటూ ఉన్నాయి. ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు ప్రార్థనకు వస్తూ ఉన్నాయి. ఈ ఆటంకాలన్నీ అధిగమించి దేవుని సన్నిధిలోని ప్రార్థన చేరాలి అంటే, ఆ పరిశుద్ధుల పాత్రలోకి చేరాలంటే, అక్కడ మరి ధూపంతో కలపబడాలి అంటే నీ ప్రార్థనకు ఏముండకూడదు? మన జీవితంలో ఇంకా చాలే అనుకుంటాం. అందుకే ఎడతెగక ప్రార్థన, సమస్య ఎంతైనా, దానికి ఎన్ని అనుమానాలున్నా, అనుమానాలు ఎవరికి ఉంటాయంటే క్రైస్తవులకే ఉంటాయి. ప్రార్థన చేస్తాం మనం, కానీ మనకే ఎక్కువ అనుమానాలు. నిజంగా దేవుడు ఉన్నాడా? చాలాసార్లు అనిపిస్తుంది. నిజంగా ప్రార్థన వింటున్నాడా? మళ్ళీ సాక్ష్యాలు కూడా చెప్తాం, కానీ మనలో ఇంకేముంటుంది? ఎందుకో మనకు అట్లా ఉంది. మరి మన జీవితాల్లో అట్లా ఉన్నాయి. క్రైస్తవ జీవితాల్లో చాలా వరకు, అందరని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% దాకా ఇటువంటి డౌట్స్ ఉంటాయి. అటు స్థితిలో మనం ఉండొద్దు. ఈ 40 దినాలలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి మనం మార్చబడాలి. ఈ 40 దినాలలో మన ప్రార్థనలు ఎంత ఆల్ ఆఫ్ సడన్గా మనకు జవాబు వచ్చినట్లుగా, ఆ దినము జరిగినట్లుగా, అదేవిధంగా నువ్వు ఇక్కడ మొరపెడుతుండగానే అక్కడ నీ పాత్రలోని నీ ప్రార్థన ధూపముతో కలపడి ప్రభు దగ్గర జవాబు రావాలి. కాబట్టి మన అనుకూల సమయం కానీ, అనానుకూల సమయం కానీ, మన అనారోగ్యంలో కానీ, మన ఇబ్బందిలో కానీ, మన అసమాధానంలో కానీ మనము వెనక్కి పడకుండా, త్రొట్టుపడకుండా ప్రార్థించబద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. సో ప్రార్థన ఏమవుతుంది అని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన ఏమవుతుంది అంటే, మొదట మనం ధ్యానం చేసుకునేది ఏంటంటే, ప్రార్థన ఒక రూపంలోకి మారుతుంది. ఆ మారిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే, ఆ పరలోకములో 24 పెద్దలు పట్టుకున్నటువంటి సువర్ణ పాత్రల్లోకి వెళుతుంది. అక్కడ ఏముందంటే, ఆల్రెడీ పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనతో మన ప్రార్థన కూడా జత చేయబడుతుందని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ జత చేయబడినటువంటి ప్రార్థనకు తప్పకుండా ఏముంది? ధూపము కలపబడి ప్రభు సింహాసనం ఎదుట ఆ బలిపీఠం మీద ఉంచబడుతుంది.
అప్పుడు మెరుపులు ఉరుములు పరలోకంలో కలుగుతున్నాయి, భూలోకంలో జరగాల్సినటువంటి కార్యాలు. ఒక దగ్గరేమో గడగడమనే శబ్దంతో ఎండిన ఎముకలన్నీ కలిసి ఒక సైన్యముగా మారిపోయాయి. ఇక్కడ చూస్తే మహా భయంకరమైన గడగడమనే శబ్దముతో భూమి కంపించింది. అకస్మాత్తుగా భూకంపము కలిగింది. వాళ్ళ బంధకాలు తెగిపోయాయి. సో బంధకాలు తెగిపోయే ప్రార్థనలోకి మనం వెళ్ళిపోవాలి. అందుకే ఎడతెగక ప్రార్థన చేయుడి. సమయము అసమయము కాదు, కానీ నీకున్న సమయములో, నీకున్నటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క దినాలలో ప్రాముఖ్యంగా ప్రపంచమంతా ప్రార్థిస్తూ ఉంటే అటు ప్రార్థనలతో మన ప్రార్థన కూడా ప్రయాణించటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సో ఇటు సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలు ప్రాముఖ్యమైనవని జ్ఞాపకం చేస్తూ, ఇటు ప్రార్థనలు ప్రభు సన్నిధిలో చేరుతాయని మనం బలం పొందుతూ, విశ్వాసంలో స్థిరపడుతూ, దేవుని నామానికి గొప్ప తెచ్చే వారముగా ఇక సహవాసములో ఇంకా అనేకులను మనం ఆకర్షించాలి, అనేకులను మనము పిలవాలి. మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరులను పిలిస్తే అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే నువ్వు ఒక్కదాని వచ్చే బదులు నీతో పాటు ఇద్దరిని తీసుకొస్తే ఆశీర్వాదం నీ పిల్లలకు వస్తుంది. కాబట్టి ప్రార్థనకు మనము ఇతరులను కూడా ఏం చేయాలి? పిలుచుకొని రావాలి. సో ఈ సమయంలో నేను వాక్యం ముగిస్తున్నా. ఎడతెగక ప్రార్థన మనము చేయబద్దులమై ఉన్నాం. సమయంలో తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత అధ్యక్షుల వారికి సమయం ఇవ్వడం జరుగుతుంది. అందరం ఏకీభవిస్తాం. అయ్యా, నా ప్రార్థన ధూపముగా మారుతుంది. అయ్యా, నా ప్రార్థనకు నీ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి నాయన సుగంధ ద్రవ్యములు, పరిమళ ధూపము కలపబడుతూ ఉంది. నేనైతే అయోగ్యుడనే, నేనైతే అసహ్యుడనే. నా పెదవులు పరిశుద్ధమైనవి కాదు, నా నాలుక పరిశుద్ధమైనది కాదు, నా మాటలు పరిశుద్ధమైనవి కాదు. కానీ నీ దగ్గరికి వచ్చే వరకు అవి మీకు ఇంపైన సువాసనగా మారుతున్నాయి ప్రభువా. అందుకొరకే పరిమళ ధూపం కలపబడుతూ ఉంది. నా ప్రార్థన అక్కరలు ఎన్నో ఉన్నాయి. దేవా, దర్శించు నాయన. ఈ మధ్యాహ్న కాలం ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు సన్నిధిలో శక్తితో నింపబడదాం. ఒక విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసంతో. నా యేసయ్యా, నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా, నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే
నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము. వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం నీ మాట చేత మమ్మల్ందరినీ స్థిరపరిచిన దేవా నీకు వందనాలు. నీ మందిరమునకు ఆశతో 3 గంటలు గడపాలి, దేవుని శక్తితో నింపబడాలి, ఆ ప్రార్థన ప్రభు మందిరంలో వినబడాలని అయ్యా మీ బిడ్డలు ఆశతో వచ్చారు. ప్రభువా నీకు వందనాలు నాయన. నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఇదిగో సంఘము ద్వారా చేయబడుతున్నటువంటి ప్రార్థనలు తండ్రి, పరిశుద్ధుల ప్రార్థనలతో జత చేయబడుతున్నాయని అయ్యా, మేమైతే మంచివారమని కాదు, కానీ కేవలము మీ వాగ్దానం బట్టి ఇదిగో నీ ప్రార్థనను అంగీకరిస్తాను, నీకు తప్పక జవాబు దయచేస్తానన్న వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా. ఈ మధ్యాహ్న కాలమున మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు నా జీవితంలో, మా జీవితంలో ఇదిగో ఫలించున్నట్లుగా దేవా, 30దంతలుగా 40దంతలుగా 100ంతలుగా మంచి నెలలో ఫలించిన విత్తనములు ఫలించినట్లుగా అయ్యా, మీకు మహిమ తెచ్చినట్లుగా నాయన మా ప్రార్థనా జీవితము, మా సంఘ విశ్వాస జీవితము, సంఘ సహవాస జీవితము మీకు మహిమ తెచ్చే విధంగా ఇదిగో మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించుమని ప్రార్థన చేస్తూ విన్న వాక్యము తండ్రి మా జీవితంలో ఫలింపజేయండి. సంఘాన్ని, సంఘ నాయకుని, కాపరి గారిని, అదేవిధంగా ప్రభువా అయా కుటుంబాన్ని, పరిచర్యను ఫలభరితంగా మార్చండి దేవ. సహాయము దయచేయండి నాయన. వచ్చేటటువంటి నాయన ఆటంకాలన్నీ నాయన యేసు నామములో కొట్టివేసి నాయన మీ శాసునికి ప్రభువా ఆరోగ్యము, శక్తి ఇదిగో సంఘాన్ని నడుపుటకు, సంఘాన్ని కాయుటకు, సంఘాన్ని మేపుటకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రభువా శక్తి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన సంఘ కమిటీ వారిని బట్టి నీకు వందనాలు నాయన. కమిటీ మెంబర్స్ అందరినీ ఈ సంధి ఎత్తిపడుతున్నాను. ఏ విధంగా సంఘాన్ని నడపవలన కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. మీ మహిమ కొరకు నాయన జరుగుతున్న కార్యక్రమాలన్నీ తండ్రి మీకు మహిమ కలిగినట్లుగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తున్న ప్రతి మనవి, ప్రతి హృదయంలో నుండి వచ్చేటటువంటి నాయన ప్రార్థనా మనవులు మీరు అంగీకరించండి. కృతజ్ఞత ప్రార్థనలు అంగీకరించండి, విజ్ఞాపన ప్రార్థనలు అంగీకరించండి తండ్రి, కుటుంబ ప్రార్థనలు అంగీకరించండి ప్రభువా. రక్షణ కొరకు ప్రార్థిస్తుండే గట్టి ప్రార్థనలు అంగీకరించండి దేవా. మీ సన్నిధిలో ప్రతి ప్రార్థనకు జవాబు ఉందని జ్ఞాపకము చేయబడుతూ మీ మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావము నీకే ఆరోపిస్తూ మీ మహిమ కొరకు 40 దినాలు మీ శక్తితో నింపండి. పరిపూర్ణమైన పాత్రగా ఇదిగో దావీదు చెప్పినట్లుగా గిన్నె నిండి పొంగేటటువంటి నాయన స్థితిలోకి మేము వెలుటకు ఈ ప్రార్థనలు కారణమవుట కృప దయచేయమని చేరిన బిడ్డలను బట్టి ఇంకా రావాలని ఆసక్తి ఉండి నాయన సమయము అనుకూలించక రాని బిడ్డలను కూడా మీరు నడిపించండి తండ్రి. మేమంతా మిమ్మల్ని గణపరిచే పాత్రలుగా మమ్మల్ని వాడుకోనమని నాజరేయుడైన యేసే నా ప్రార్థన చేసి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి దైవజనునికి మరియు సంఘ కమిటీ వారికి చాలా చక్కగా ఆసక్తితో విన్న మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా వాక్యం ముగిస్తూ సమయాన్ని తిరిగి అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. మనం చేసే ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత గురించి పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి విషయాల ద్వారా ప్రశస్తమైన దైవ సందేశాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ బిఎస్ ఉదయ్ కుమార్ గారికి సంఘం తరపున, కమిటీ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.